ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే భారత ఇంధన వనరుల టాపిక్లో ఫుల్ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో చూద్దాం. ఇది కేవలం ఫ్యాక్ట్స్ లిస్ట్ కాదు, ఎగ్జామ్లో ప్రశ్నలు ఎలా అడుగుతారో అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యే ఒక పక్కా స్ట్రాటజీ అన్నమాట. పదండి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఏదో మ్యాప్ అనుకోకండి. ఇది రాబోయే పరీక్షకు మన యుద్ధభూమి. చూడ్డానికి చాలా క్లిష్టంగా అనిపించే ఈ బొగ్గుగనులు, చమురు క్షేత్రాల మ్యాప్ని సింపుల్గా ఎలా డీకోడ్ చేయాలో ఇప్పుడు మనం కలిసి నేర్చుకుందాం. మన ప్రయాణం ఈ 6 సెక్షన్లుగా సాగుతుంది. ముందుగా ఎగ్జామ్ డిఎన్ఏని అర్థం చేసుకుంటాం. తరువాత ఇండియన్ కోల్ పారాడాక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ మ్యాపింగ్. ఆ తరువాత ఎగ్జామినర్ పెట్టే ట్రాప్స్ నుండి ఎలా తప్పించుకోవాలో చూసి ఒక స్ట్రాటజిక్ చెక్లిస్ట్తో పాటు ఫైనల్గా ఒక క్విజ్తో ముగిద్దాం. రైట్. ఫస్ట్ స్టెప్ ఎగ్జామినర్ మైండ్ సెట్ని అర్థం చేసుకోవడం. అసలు ప్రశ్నలు ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఏ ఏరియాల మీద ఎక్కువ ఫోకస్ పెడతారు, ఈ సీక్రెట్స్ని ఇప్పుడు ఛేదిద్దాం. సాధారణంగా చూస్తే మనకు 3 రకాల ప్రశ్నలు ఎదురవుతాయి. మొదటిది స్పేషియల్ మ్యాచ్, అంటే ఫలానా బొగ్గుగని ఏ రాష్ట్రంలో ఉంది అని జతపరచడం. రెండవది క్యారెక్టరిస్టిక్ ట్రాప్, అంటే ఒక వనరు యొక్క లక్షణాలపై మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నలు. ఇక మూడవది హిస్టారికల్ ఫస్ట్, అంటే మొట్టమొదటి చమురు బావి ఎక్కడ తవ్వారు లాంటివి. ఈ చార్ట్ చూడండి, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే 60% ప్రశ్నలు, అంటే అడిగే 10 ప్రశ్నల్లో 6 ప్రశ్నలు స్పేషియల్ మ్యాచ్ నుంచే వస్తున్నాయి. దీనర్థమేంటి? సింపుల్. మ్యాప్స్ మీద గ్రిప్ తెచ్చుకుంటే సగం పని అయిపోయినట్టే. బొగ్గుగనులు, నదీ పరివాహక ప్రాంతాలు, రిఫైనరీలు, వీటిపై ఫుల్ ఫోకస్ పెట్టండి. సరే, ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్దాం. బొగ్గు. మన దేశంలో బొగ్గు నిల్వలు చాలా ఎక్కువ. అయినా మనం విదేశాల్నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం? ఇది ఒక పెద్ద పారాడాక్స్. ఎగ్జామ్స్లో తరచుగా అడిగే ఏరియా ఇది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన దగ్గర ప్రపంచంలోనే 5వ అతిపెద్ద బొగ్గు నిల్వలున్నాయి. నిజమే. కాని సమస్య ఎక్కడొచ్చిందంటే, మన బొగ్గులో బూడిద శాతం ఎక్కువ, అంటే క్వాలిటీ తక్కువ. ముఖ్యంగా స్టీల్ ఇండస్ట్రీకి అవసరమైన హై క్వాలిటీ కోకింగ్ కోల్ మన దగ్గర చాలా తక్కువగా ఉంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఇదే ఇండియన్ కోల్ పారాడాక్స్. ఇదిగో ఇక్కడొక సూపర్ చీట్ కోడ్ ఉంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఎగ్జామినర్స్ మిమ్మల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తారంటే, ఫలానా బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉందని డైరెక్ట్గా అడగరు. బదులుగా అది ఏ నదీలోయలో ఉందని అడుగుతారు. అందుకే బొగ్గు క్షేత్రాలని నదులతో లింక్ చేసి చదవడం చాలా చాలా అవసరం. ఇది మిమ్మల్ని కాంపిటీషన్లో ఒక అడుగు ముందుంచుతుంది. ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, థాల్చేర్ అనగానే ఒడిషా అని గుర్తుపెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, మహానది బేసిన్ అనే కీవర్డ్ని గుర్తుపెట్టుకోవడం మరో ఎత్తు. ఎగ్జామ్లో డైరెక్ట్గా మహానది బేసిన్లో అన్న బొగ్గు క్షేత్రమేదని అడిగే ఛాన్సుంది. రూల్స్ ఉన్న ప్రతిచోట ఒక ఎక్సెప్షన్ ఉంటుంది కదా. మన బొగ్గు విషయంలో ఆ ఎక్సెప్షన్ ఏంటంటే లిగ్నైట్. ఇండియాలోని 98% బొగ్గు గోండ్వానా రకానికి చెందింది. కాని ఈ లిగ్నైట్ మాత్రం టర్షియరీ రకం. తమిళనాడులోని నైవేలిలో ఇది ఎక్కువగా దొరుకుతుంది. ఇదొక క్లాసిక్ క్యారెక్టరిస్టిక్ ట్రాప్ క్వశ్చన్. దీన్ని అస్సలు మర్చిపోవద్దు. ఓకే, బొగ్గు సంగతి చూశాం. ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ వైపు వెళ్దాం. మన దేశంలో మొదటి చమురు బావి నుండి మొదలుకొని ఇప్పటి పెద్ద పెద్ద ఆఫ్షోర్ ప్రాజెక్టుల వరకు ఎగ్జామ్కి అవసరమైన ముఖ్యమైన ప్రదేశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి హిస్టారికల్ ఫస్ట్ కేటగిరీలో అడిగే అవకాశం చాలా ఎక్కువ. మొదటి చమురుబావి మాకుమ్, పురాతన రిఫైనరీ దిగ్బాయ్, మొదటి పబ్లిక్ సెక్టర్ రిఫైనరీ నూన్మతి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈ 3 అస్సాంలోనే ఉన్నాయి. రిఫైనరీల దగ్గరికొస్తే కేవలం లొకేషన్ మాత్రమే కాదు, అది గవర్నమెంట్ దా, ప్రైవేట్ దా అన్నది కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకు జామ్నగర్ రిఫైనరీ రిలయన్స్ వాళ్లది. ఇది ఒక ప్రైవేట్ రిఫైనరీ. అలాగే గుజరాత్లోని కోయాలి రిఫైనరీ ఉంది కదా, అది అక్కడ దొరికే క్రూడాయిల్ని కాదు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న క్రూడాయిల్ని ప్రాసెస్ చేస్తోంది. ఇదొక కామన్ ట్రాప్, జాగ్రత్త. ఇక ప్రత్యేకంగా ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఈ కృష్ణా గోదావరి బేసిన్ అనేది హాట్ టాపిక్. దీన్ని అస్సలు వదలొద్దు. రవా ఆఫ్షోర్ బ్లాక్, తాటిపాక రిఫైనరీ లాంటివి ఇక్కడే ఉన్నాయి. ఈ ప్రాంతం నుండి ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో దీనిమీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. రైట్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, ఎగ్జామినర్ వేసే వలల గురించి మాట్లాడుకుందాం. కొన్నిసార్లు మనకు అన్నీ తెలిసినా ఒక చిన్న కన్ఫ్యూజన్తో మార్కులు పోగొట్టుకుంటాం. ఆ తప్పులు జరగకుండా ఎలా చూసుకోవాలో
ఇప్పుడు చర్చిద్దాం. ఇది చాలా కామన్గా చేసే తప్పు. సింగ్రోలి అనగానే అందరూ మధ్యప్రదేశ్ అనుకుంటారు. ఎందుకంటే సింగ్రోలి బొగ్గు క్షేత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బార్డర్లో ఉంది. కానీ సింగ్రోలి ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ మాత్రం ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ తేడాని మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇది ఇంకో టైప్ ఆఫ్ డ్రాప్. కోయాలి గుజరాత్లో ఉందని అందరికీ తెలుసు, కాని ఎగ్జామినర్ అక్కడితో వదలడు. అది స్థానిక చమురును వాడుతుందా లేక దిగుమతి చేసుకున్న చమురును వాడుతుందా అని లోతుగా అడుగుతాడు. సో గుర్తుపెట్టుకోండి, కోయాలి రిఫైనరీ ప్రాసెస్ చేసేది ఇంపోర్టెడ్ క్రూడ్ ఆయిల్. సరే, ఇప్పుడుదాకా మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ ఒకసారి సింపుల్గా రివైజ్ చేసుకోవడానికి ఇక్కడొక క్లియర్ చెక్లిస్ట్ ఉంది. ఇది మీ ఫైనల్ రివిజన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ 4 సూత్రాలు మీ విజయానికి కీలకం. 1. బొగ్గు క్షేత్రాలని నదులతో లింక్ చేయండి. 2. రిఫైనరీల ఓనర్షిప్పు గుర్తుపెట్టుకోండి. 3. నైవేలి లిగ్నైట్ లాంటి ఎక్సెప్షన్స్ని అస్సలు వదలొద్దు. ఇంకా 4ది ఏపీపీఎస్సీ కోసం కేజీ బేసిన్పై గట్టిగా పట్టు సాధించండి. సరే, ఇప్పుడుదాకా చాలా విషయాలు నేర్చుకున్నాం గదా, మరి మీకెంత గుర్తుంది? ఒక చిన్న క్విజ్తో టెస్ట్ చేసుకుందామా? రెడీనా? మొదటి ప్రశ్న. భారతదేశపు అతి పురాతన ఇంకా పనిచేస్తున్న రిఫైనరీ డిగ్బాయ్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్, అస్సాం. ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే దిగ్బాయ్ని మొదటి ప్రభుత్వ రంగ రిఫైనరీ అయిన నూన్మతితో కన్ఫ్యూజ్ అవుతారు. జాగ్రత్త. 2వ ప్రశ్న. చాలా పెద్ద బొగ్గు నిల్వలు ఉన్న తాల్చేర్ కోల్ఫీల్డ్ ఏ ప్రధాన నదీ బేసిన్లో ఉంది? సమాధానం మహానది బేసిన్. చూసారా, ఇది మన నదులను మ్యాప్ చేయండి స్ట్రాటజీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆప్షన్స్లో ఒడిస్సా కూడా ఇస్తారు, కానీ బేసిన్ అనేది హయ్యర్ లెవెల్ కీవర్డ్. 3వ ప్రశ్న. జామ్నగర్లోని అతిపెద్ద ప్రైవేట్ రిఫైనరీని ఆపరేట్ చేస్తున్న కంపెనీ ఏది? సమాధానం రిలయన్స్. పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్, ఈ డిఫరెన్స్ తెలియడం చాలా ముఖ్యం. 4వ ప్రశ్న. మనమిందాక మాట్లాడుకున్న ట్రాప్ గుర్తుందా? సింగ్రోలి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? సమాధానం ఉత్తరప్రదేశ్. అస్సలు మర్చిపోవద్దు, పవర్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్లో ఉంది, బొగ్గు క్షేత్రం బార్డర్లో ఉంది. ఈ తేడానే మీ మార్కులను డిసైడ్ చేస్తుంది. ఓకే, చివరి ప్రశ్న. తమిళనాడులోని నైవేలి ఏ రకం బొగ్గు నిల్వలకు ఫేమస్? సమాధానం లిగ్నైట్. ఎగ్జామినర్స్కి ఎక్సెప్షన్స్ అంటే చాలా ఇష్టం, కాబట్టి నైవేలి లిగ్నైట్ టాపిక్ గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఓకే, లాస్ట్ 60 సెకండ్స్ ఈ కీవర్డ్స్ని మీ మైండ్లో ప్రింట్ చేసుకోండి. తాల్చేర్ అంటే మహానది, సింగ్రోలి ప్లాంట్ అంటే ఉత్తరప్రదేశ్, నైవేలి అంటే లిగ్నైట్, దిగ్బోయ్ అంటే అస్సాం. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇలాగే మనకు చాలా సింపుల్గా స్పష్టంగా అనిపించే ఏ ఇతర భౌగోళిక విషయం పరీక్షలో మనల్ని తప్పుదారి పట్టించొచ్చు? ఆలోచించండి. ఈ క్రిటికల్ థింకింగ్ అప్రోచ్ను మీ మిగతా సబ్జెక్టులకు కూడా అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్.